సో కొత్తిమీర వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. సో వీటిలో పోషక విలువలు కూడా చాలానే ఉంటాయి. మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. దీన్ని తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలైతే ఇట్టే తగ్గిపోతాయి కూడా. మరి ఇది తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలేంటి? ఎటువంటి అనారోగ్య సమస్యలకు దీన్ని ఎలా వాడుకోవాల్సి ఉంటుంది? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఉషా అన్నపూర్ణ గారు. అమ్మా నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. సో ఆహారంతో ఆరోగ్యం ఎలాగా? అవును. ఆహారం తీసుకుంటే మనము ఆరోగ్య లాభాలు కలిగించుకోవడము, అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ప్రివెంట్ చేసుకోవడం. ప్రివెంటివ్ మెడిసిన్ ఎలాగో ప్రివెంటివ్ ఫుడ్ కూడా ఒక భాగం. సో దానిలో భాగంగానే కొత్తిమీరమ్మా మీరు చెప్తారు దీనిలో చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి, ఏదో ఊరికే కూరల్లో మాత్రం వేయము, సో ఇది తీసుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయని. అవును, దీని గురించి మాట్లాడుకోవడానికి చూడడానికి కొత్తిమీర ఏముందిలే అని మనకు అనిపిస్తుంది కానీ అసలు కొత్తిమీరే ఒక పెద్ద విశేషం. అది లేనిదే ఏ భోజనం కమ్మగా అనిపించదు. కానీ చాలా మంది ఏంటంటే అది ప్రత్యేకంగా కొనుక్కోవాలి అన్న ఆలోచన ఉండదు. ఉంటే వేస్తారు, లేకపోతే లేదు. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఎలాగో అన్ని పక్కన పెట్టేస్తారు, ఎందుకులే వేయడం, మా అబ్బాయికి వాసన సరిపడదని పక్కన కూడా పెడుతూ ఉంటారు. సో మనం దేన్ని అలా స్కిచ్ చేయకుండా మనం ఆరోగ్యంగా ఎలా వాడుకోవాలి అన్నదాన్ని మనం చూసుకుందాము. ఇది త్రూ అవుట్ ఇయర్ మనకి దొరకదు కాబట్టి, సంవత్సరం అంతా దొరకదు కాబట్టి దీన్ని మనం కొంచెం స్టోరేజ్ లో కూడా పెట్టుకుంటే, ఎండాకాలంలో ఆకుకూరలు చాలా తక్కువ పంట ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మనం కొత్తిమీరని మనం వాడుకోవచ్చు. అలా వాడుకోవడానికి మనం ఎలా భద్రపరచుకోవాలనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకేనమ్మా. కొత్తిమీరని ఇంగ్లీష్ లో కొరియాండర్ అంటారు వీళ్ళు, మనమేమో కొత్తిమీర అని అంటాము. సాగు దీని చాలా తక్కువగా జరుగుతుంది. దీంట్లోంచి భాగంగానే ధనియాలు వస్తాయి అన్నమాట. ఈ ధనియాల్ని మనము కొత్తిమీర బయట దొరకలేదు అని అనుకునే బదులు ఇంట్లోనే ఒక వంటింటి పంట అనేసి మనం చిన్న ఒక బౌల్లో కూడా మనము ఈ కొత్తిమీరని పండించుకోవచ్చు. అంటే ఏ రోజుకి ఆ రోజు తుంపి మనం అలా హ్యాపీగా కమ్మటి సువాసనతో వాడుకోవడానికి. మళ్ళీ మనము కిచెన్ గార్డెనింగ్ అని చేసుకుంటాం కదా, అందులో ప్రత్యేకంగా దీన్ని పెట్టుకుంటే గనుక ఒకవేళ 10 ఫ్లోర్ల ఇల్లున్నా కూడా ఎటువంటి నేల పాడవుతుందనో అట్లాంటివి ఏమీ ఉండవు. చిన్న బౌల్, ప్లాస్టిక్ బౌల్లో కూడా మట్టి నింపుకొని మనం కొత్తిమీరని సాగు చేసుకోవచ్చు. ఒకటి ప్లస్ మన ఇంట్లోది మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. కోసుకొచ్చుకుని వెంటనే కమ్మగా వేసుకోవడం అనేది ఒకటి ఉంటుంది. సో అది అయితే ఈ కొత్తిమీరలో యాక్చువల్ గా ఏంటంటే మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ అనేది కంటి చూపుకి సరిపోయేది. కంటి చూపుకి ఆకుపచ్చని పదార్థం ఏదైనా ఆహ్లాదాన్ని ఇస్తుంది కాబట్టి కంటి చూపు బాగుండడం కోసం ఒకటి. విటమిన్ సి అనేది మనకి మన యొక్క రెసిస్టెన్స్ పవర్, అంటే మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి దీన్ని మనం వాడుకుంటాం. ఇంకా మిగిలింది విటమిన్ కే అన్నది ఏంటంటే మనకి ఎప్పుడైనా గాయమైనప్పుడు రక్తం ఆగదు కొంతమందికి. ఎవరికైతే కే విటమిన్ లోపం ఉంటుందో వాళ్ళకి రక్తం తొందరగా గడ్డకట్టదు. అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా కొత్తిమీరని తినడమే పెట్టుకోవాలి. కాబట్టి ప్రతి పదార్థంలో మనం స్పైసీగా చేసుకునే, అంటే కారంతో కూడిన పదార్థాలు, రైసులు, పచ్చళ్ళు అన్నిట్లో, రోటి పచ్చళ్ళు వాటన్నిటిలో కూడా మనం కొత్తిమీరని ఎక్కువ వాడతాం. కాకపోతే మనకి కాస్త వర్షాకాలం, చలికాలం మాత్రమే ఈ కొత్తిమీర లభ్యమవుతుంది. మిగిలిన కాలాల్లో దొరకదు. మనం ఇంటి పంటగా వేసినా కూడా రాతది అప్పుడు. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే ఎక్కువ వచ్చినప్పుడు చక్కగా తీసుకుని కడిగి బట్టబెట్టి ఆరబెట్టి ఒక బ్లాటింగ్ పేపర్ పెట్టి దాని మీద ఇదంతా పోసి ఎండకు పెడితే ఎండకి కొత్తిమీర మొత్తం చక్కగా ఎండిపోతుంది. కొమ్మల దగ్గర నుంచి ఇలా నలిపితే కొమ్మలు పుల్లలన్నీ పోతాయి. దాన్ని మనం పౌడర్ లాగా చేసుకుని జార్లో పెట్టుకుంటే, అంటే దానికి ఇంకా ఫ్రీజర్ అవసరం లేదు, జస్ట్ ఒక పౌడర్ లాగే ఉంటుంది అది. మనం కనుక పప్పులో వాటిల్లో మనం మనకి కావాలన్నప్పుడు వేసుకుంటే దాని ఆరోమాతో మళ్ళీ యాజ్ గా మీకు కొత్తిమీర టేస్ట్ వస్తుంది. ఇంకా కొంతమంది ఏంటంటే పిల్లలు తినట్లేదని కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వాడడం మానేశారు. కానీ కొత్తిమీర వాడితే ఏమవుతుందంటే జుట్టు బాగా నల్లగా పెరుగుతుంది, నిగనిగలాడుతూ జుట్టు బాగుంటుంది. నిజంగా ప్రాక్టికల్ గా కూడా నేను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. స్వానుభవాన్ని కూడా అనుకోవచ్చు. ఎట్లా తీసుకోవాలంటారు జుట్టు కోసం అయితే ప్రత్యేకంగా? మన భోజనంలో కంపల్సరీగా ఎక్కువగా వాడుకోవడం, అంటే కొత్తిమీర రైస్ చేసుకుంటాము, పచ్చళ్ళలో ఎక్కువ వేసుకో, అంటే మస్ట్ అండ్ షుడ్ గా ఆ సీజన్ వచ్చినంత కాలం రోజు మన డైట్ లో కొత్తిమీర ఉండాలి. రోజు కొత్తిమీర ఉంటే మన డైట్ లో చక్కగా ఉంటుంది. ఇంకొకటి గ్రీన్ చట్నీ అని చేసుకుంటాం కదా, కొత్తిమీరలో ఊరికే నిమ్మరసం, ఉప్పు వేస్తే గ్రీన్ చట్నీ. సో అది కూడా మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇంకొకటి దాన్ని పొయ్యి మీద కూడా పెట్టక్కర్లేదు. ఆహారాన్ని వీలైనంత మటుకు పొయ్యి మీద పెట్టకుండా వాడుకునే విధంగా కూడా మనం ఆహారాన్ని తీసుకునే పద్ధతులు చాలా ఉన్నాయి.
కాబట్టి ఆ విధంగా తీసుకోవడానికి మీకు ఈ కొత్తిమీర ఉపయోగపడుతుంది. మీరు స్టోర్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ధనియాలు చూడండి, ఈ ధనియాలే దీనికి వచ్చే పువ్వులన్నీ ఎండిన తర్వాత ధనియాలుగా మారుతాయి. ఈ ధనియాలు మనకి త్రూ అవుట్ ఇయర్ దొరుకుతాయి. వీటిని మనం స్టోర్ చేసుకోవాలంటే ధనియాలు కొత్తగా వచ్చినప్పుడు, అంటే ఉగాది టైంలో అన్ని కొత్త పంటలు వస్తాయి, అప్పుడు ఈ ధనియాల్ని మనం తీసుకుని చక్కగా వేయించుకుని చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. అందరం ఉద్యోగరీత్యా పరుగులు పెడుతున్నాం కాబట్టి అప్పటికప్పుడు చేయాలంటే అబ్బా ఇప్పుడు ఏం వేస్తాంలే అన్న కాకుండా మనం తీరిక వేళగా ఉన్నప్పుడు ఆ ధనియాల్ని వేయించి గనుక పౌడర్ చేసి డబ్బాలో పెడితే మనం ప్రతి ఒక్క పదార్థంలోనూ ధనియాలు వేసుకోవచ్చు. ఈ ధనియాలు వాతము ఏదైతే ఉంటుందో, వాతము కఫము ఏదైతే ఉంటుందో, అంటే కఫం అంటే బల్గం అన్నమాట. చలికాలంలో మనకి జలుబు దగ్గు బయటికి వెళ్తే ఇన్ఫెక్షన్స్ ఏవైతే వస్తాయో అవి రాకుండా ఈ ధనియాలు మనకు ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనం కొత్తిమీరని స్టోర్ చేసుకునే విధానంలోనూ వాడుకోవచ్చు. అది అలాగే వాడుకోవాలి, ఇది కూడా వాడుకోవాలి. ధనియాలు వాడుకుంటున్నాం కదండి, కొత్తిమీర ఎందుకు అన్న క్వశ్చన్ ఉండకూడదు. ఫస్ట్ న్యాచురల్ గా వచ్చేది ఇది తీసుకోవాలి, దాన్ని కూడా తీసుకోవాలి. సో ఈ ధనియాలు ఏం చేయొచ్చు అంటే ఆయుర్వేదంలో కానీ దీనిలో గాని ఎలా చెప్తారంటే రోజు ధనియాలని నీళ్లు గనక తాగితే, ఎవరికైతే అతిమూత్ర వ్యాధి అంటే షుగర్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడానికి వెళ్లాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళు తీసుకున్న తర్వాత ఎబ్డామిన్ లో కడుపు నొప్పి గాని గ్యాస్ ఫామ్ అయి ఉండి గాని వాళ్ళకి నిద్ర పట్టక రాత్రి ఉన్నా అలాంటి వాళ్ళు ధనియాల్ని గనక వేసుకుని వేడి నీళ్ళలో ఒక కాఫీ అంటే ఒక టీ, ధనియాల టీ అంటారు అనమాట, దాన్ని చేసుకుని టీ కప్ తాగి ఒక లెమన్ జ్యూస్ చిన్న ఒక డ్రాప్ వేసుకొని కనుక తాగితే తల తిరగడము, కళ్ళు తిరగడము, బీపీ డౌన్ అవ్వడము, షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి, వీటన్నిటికీ కూడా ఎక్కువగా మన అనారోగ్యాలకి కారణం లేకుండా ఉండాలి అంటే మన ఇంట్లో వండాల్సినవి ముందు కొత్తిమీర, కిచెన్ లో ధనియాలు అనేది బాగా వాడకంలో ఉండాలి. కానీ చాలా మంది వీటిని వాడడం మర్చిపోతున్నారు. కూరలో ఉంటే కూడా కరివేపాకు లాగా దీన్ని కూడా తీసేస్తుంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో మిక్సీ చిన్న జార్ ఒకటి పెట్టుకుని కొత్తిమీర, కరివేపాకు కూడా పచ్చిమిరపకాయలు కూడా చక్కగా గ్రైండ్ చేసి కూరలో వేస్తే వాళ్ళు ఏరుకోరు కదా. మా అబ్బాయి కరివేపాకు ఏరి పెట్టేస్తాడండి, మా వారికి ఆ రెమ్మలు నచ్చవండి కాబట్టి నేను వెయ్యట్లేదండి. దాంట్లోది అది ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న సారం అంతా వాళ్ళకి ఫుడ్ లోకి వెళ్తుంది. వాళ్ళు ఇంటర్నల్ గా తీసుకున్న ఫుడ్ కి వాళ్ళ ఆరోగ్యానికి ఖచ్చితమైనటువంటి సంబంధం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ఆరోగ్యంలో ప్రతిరోజు ఉండే పదార్థాల్లో కొత్తిమీర ఒక భాగం. అమ్మా, మరి కొత్తిమీర జ్యూస్ ఏమైనా తీసుకోవచ్చా ప్రత్యేకంగా? కొత్తిమీర జ్యూస్ అంటూ ఏం అక్కర్లేదు. మీరు ధనియాలనే కారంలా వాడుకుని అన్నంలో ధనియాల కారం అని చేసుకుంటాం. అలాగే బాలింతలకు కూడా ధనియాల కారం అని ప్రత్యేకంగా చేస్తారు, స్పైసీగా. వాళ్ళకి కూడా అది వాడతారు. ఎందుకంటే యూరినరీ ట్రాక్ అంతా వాళ్ళకి గర్భసంచిలోంచి బిడ్డ బయటికి రావడం వల్ల ఆ ప్రాంతం అంతా పల్చగా అయిపోయి ఆమె మళ్ళీ తిరిగి కోలుకోవాలి అంటే ముడుచుకోవాలి కదా బాడీ మొత్తం, మళ్ళీ కూడా అబ్డామిన్ అంతా మళ్ళీ ముడుచుకుని దగ్గరికి వచ్చి యథావిధిగా, అంటే ఒళ్ళు తగ్గడానికి కూడా మీకు ధనియాల రసం పనికొస్తుంది అనమాట. సో బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది, శరీరం కూడా తగ్గుతుంది. తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొంతమందికి థైస్ మాత్రమే పెయిన్ ఉంటాయి, కాళ్ళ నొప్పులు ఉండవు. ఇంకొంతమందికి మోకాళ్ళ నుంచి పాదం వరకు మధ్యలో పిక్కలు ఉంటాయి, అవి మాత్రమే నొప్పి వస్తాయి. మోకాలు నొప్పి రాదు, పాదం కూడా నొప్పి రాదు. ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల పాదాలు మోస్తాయి కదా, పిక్కలే ఎక్కువ మోస్తాయి. కాబట్టి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా డైట్ లో ధనియాలు తీసుకోవడము, వీలైనంత మటుకు వింటరు వర్షాకాలం మొత్తం ధనియాలు లేకుండా ఇది వాడుకోవడం. న్యాచురల్ గా వచ్చిందని మనం కొత్తిమీర పచ్చడి చేసుకోవచ్చు, రైస్ చేసుకోవచ్చు, రకరకాల అట్లా వాడుకోవచ్చు మనం రైతాల్లో వాటిల్లో కూడా. కాకపోతే బద్దకించకుండా చక్కగా మన కోసమే, మనం ఎవరి కోసమో వంట చేయట్లేదు కదా మనం. ముఖ్యంగా ఏ గృహిణి అయితే ఆరోగ్యవంతురాలుగా ఉంటుందో ఆవిడే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. ఒక తల్లి గాని ఒక భార్య గాని ఇంటిల్లి పాదే ఆరోగ్యానికి ఫస్ట్ వైద్యురాలు ఆవిడే. ఫస్ట్ ఒక ఇంటికి వైద్యురాలు ఆవిడే. ముందు ఎవరినైనా కలిసారు అంటే ఏమండి నా జుట్టు ఊడిపోతుంది ఏం చేయమంటారని అంటారు. కరోనా తర్వాత అయితే దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. అంటే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏదైతే ఉన్నాయో దాని ఎఫెక్ట్ తో మనకి జుట్టు రాలడము, అనారోగ్యం, వయసు రీత్యా పక్కన పెడితే తర్వాత జుట్టు నెరిసిపోవడం అన్న విషయం కూడా చిన్న పిల్లలకే బాల నెరుపు అని వస్తుంది అనమాట. వాళ్ళకి విటమిన్స్ లోపం వల్ల వస్తున్నాయి. కాబట్టి మనం కొత్తిమీరని గనక డైట్ లో వాడుకున్నందువల్ల వాళ్ళకి చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తే గనక భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యవంతులైతే దేశం ఆరోగ్యవంతంగా ఉంటుంది కదా. అమ్మా,
సో అందరు పాటించాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం.